హాయ్ దేర్. ఆల్ రైట్, ఇవాళ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లేదా ఒక చిన్న చేంజ్ లేదా ఒక చిన్న ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక బ్రాండ్ ఆల్మోస్ట్ ఇండియాలో పాతుకుపోయింది అంటే ఎస్, యూ హర్డ్ ఇట్ వెరీ కరెక్ట్. ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల లేదా ఒక స్మాల్ మౌత్ పబ్లిసిటీ వల్ల లేదా ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ వల్ల బ్రాండ్ సేల్స్ ఆల్మోస్ట్ 30 to 40% సేల్స్ పెరిగాయి. And they have captured almost 70% of the market till date even now. అసలు ఏంటి ఆ బ్రాండ్, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, అసలు వాళ్ళ కీవర్డ్ ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఆల్ రైట్, బిఫోర్ దాట్ మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. హాయ్ అండ్ వెల్కమ్ టు మిలీనియర్ డాడీ ఛానల్ అండ్ నేను పవన్. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాప్టర్ 1, an introduction of this particular brand. See, ఆల్రెడీ నేను ఒక చిన్న క్లూ ఇచ్చేసాను కదా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అక్కడే మీకు అర్థమైపోవాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కోల్గేట్ టుడే. కోల్గేట్ తెలియనోడు అసలు ఎవరూ లేరు. అండ్ నాకు ఒక టైంలో ఏమనిపించేదంటే, కోల్గేట్ అంటే పేస్ట్ అంటే కోల్గేట్ లాగా, like paste ante colgate ante paste. I don't know about any other brands. And literally, let me tell you something, in the third part or fourth part of the video, that is one of the best thing which you will be relatable. All right, let's get into the video. Clear ga oka strategy annadi oka brand lo enta difference తీసుకొస్తుంది, ఏదో ఒక చిన్న ఎడిషన్స్ వల్ల అసలు బ్రాండ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా అవుతుంది అన్నది మనం మాట్లాడుకుందాం. అండ్ వన్ ఆఫ్ ద సింపుల్ థింగ్, ఒక సింపుల్ ఐడియా బ్రాండ్ని ఎలా చేంజ్ చేస్తుంది అన్నది మనం మాట్లాడుకుందాం. సి 2000స్లో మీరు బ్యాక్ టు ద డే 2000స్లో చూసుంటే దేర్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్, కోల్గేట్, పెప్సోడెంట్, సెన్సోడైన్, డాబర్, క్లోజప్. సో మేజర్లీ ఈ 5 టూత్పేస్ట్ అన్నది, ఈ టూత్పేస్ట్ బ్రాండ్స్ అన్నది మేజర్లీ దే హ్యావ్ క్యాప్చర్డ్ ఇండియా. సో ఇక్కడ ఒక మోనార్క్ అనేది ఎవరూ లేరు, వేర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ అన్ ఈక్వల్ డిస్టర్బెన్స్. బట్ కోల్గేట్కి వచ్చేసి ఒక బ్రాండ్ అన్నది ఆల్రెడీ క్రియేట్ అయింది. ఎందుకు అన్నది నేను చెప్తాను. సి, మీరు ఎప్పుడైనా వాళ్ళ ప్యాకేజింగ్ కానివ్వండి ఆర్ వాళ్ళ బ్రాండింగ్ని చూస్తే, దే కంప్లీట్లీ మెయిన్లీ ఫోకస్ ఆన్ సైంటిఫిక్ థింగ్స్. సైన్స్ అంటే కోల్గేట్ అన్నట్టు దే యూస్ టు షోకేస్. సైన్స్ అంటే కోల్గేట్, అండ్ దే యూస్ టు గో ఇన్ డెప్త్, అండ్ దే యూస్ టు, ఆ వ్యూ అన్నది క్లియర్గా ఉండేది. సో దే హ్యావ్ ఆల్రెడీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కోల్గేట్ బ్రాండింగ్ నుంచి దే హ్యావ్ ఆల్రెడీ టచ్డ్ అర్బన్ కానివ్వండి ఆర్ విలేజెస్ కానివ్వండి, దే హ్యావ్ కంప్లీట్లీ క్యాప్చర్డ్ దిస్ థింగ్స్. కానీ మీరు ఒకవేళ చిన్న అబ్జర్వేషన్ ఉంటే, యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు మీ అండ్ యూ విల్ ఫీల్ లైక్ అరే నిజమే కదా. సి, మీరు ఒకవేళ యాడ్స్ మనం ఆల్రెడీ చూసాం, మన జనరేషన్లోకి వచ్చేసి మనం చూస్తే క్లోజప్ది చూడండి మీరు, యాడ్ ఒక ఫంకీ వేలో ఉంటుంది, వేర్ దే యూస్ టు డ్యాన్స్ అండ్ ఒక మంచి సాంగ్స్ లాగా ఉండి, ఒక చిన్న ఒక మూవీలో నుంచి ఒక సాంగ్ క్లిప్ లాగా ఉంటుంది, వేర్ దే యూస్ టు షో ఇలా ఒక డిఫరెంట్గా ఉండి, దే యూస్ టు షో దట్ ఒక ఫ్రెష్నెస్ ఉంది అన్నది చూపిస్తారు. మీరు పెప్సోడెంట్ చూస్తే ఒక మదర్ ఇంకా కిడ్కి ఒక కాన్వర్జేషన్స్ లాగా ఉంటాయి, వేర్ జంప్స్ని క్లియర్ చేస్తుంది పెప్సోడెంట్స్ యూజ్ చేయడం వల్ల. ఎగ్జాక్ట్లీ మీరు సేమ్ థింగ్ మీరు కోల్గేట్లో చూడండి. కోల్గేట్కి వచ్చేసరికి ఒక టైం వరకు వేర్ దే యూస్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ సైంటిఫిక్ థింగ్స్, సైంటిఫిక్స్ చూపించడం. కోల్గేట్ అంటే దే యూస్ టు హ్యావ్ రియల్లీ గుడ్ గమ్స్కి కానివ్వండి, టీత్కి కానీ గుడ్ అని చూపించు. బట్ మీరు అలాగే జస్ట్ థింక్ ఇన్ అన్ అదర్ సైడ్, అనదర్ 2 బ్రాండ్స్ ఉండిపోయాయి, డాబర్ ఇంకా సెన్సోడైన్. మీరు డాబర్ చూస్తుంటే, డాబర్ ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ద గుడ్, దే ఆర్ గుడ్ విత్ ద ట్రెడిషన్. బట్ ద ఓన్లీ డ్రాబ్యాక్ ఆఫ్ డాబర్ వచ్చేసి ఆ హార్ట్ టేస్ట్ వల్ల ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయలేకపోయారు. ఇట్స్ గుడ్ ఫర్ సమ్ పీపుల్ బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. Coming to the the fifth one, Sensodyne. Sensodyne already they know that వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అన్నది. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎవ్రీ వన్. దే హ్యావ్ ఎ క్లియర్ విజన్, వేర్ వాళ్ళు ముందు నుంచే చెప్పేవాళ్ళు, మీ పళ్ళుల్లో జూ అంటుందా, ఓకే మీ గమ్స్లో క్లియర్ లేదు, సో గో విత్ Sensodyne. సో దే యూస్ టు టెల్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దెన్ యూస్ Sensodyne అన్నట్టు ఉండేది. దే యూస్ టు నాట్ గో విత్ ఎ ర్యాండమ్, ఇట్స్ జస్ట్ ఎ జనరల్ టేస్ట్ అన్నట్టు పేస్ట్ అన్నట్టు చెప్పేవాళ్ళు. బట్ కోల్గేట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఎ జనరల్ పేస్ట్, ఇట్స్ ఎ స్టాండర్డ్ పేస్ట్. టూత్ పేస్ట్ అంటే కోల్గేట్ అన్నట్టు దే ఫోకస్. బట్ స్టిల్
ఈ 5 బ్రాండ్స్ అనేది దే హ్యావ్ క్యాప్చర్డ్ 20% డాబర్ క్యాప్చర్ చేసింది, 10% సెన్సోడైన్ క్యాప్చర్ చేసింది, 20% క్లోజప్ చేసింది, 20%. సో ఆ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఈక్వల్గా ఉంది, లేదా కోల్గేట్ ఒక 5 or 10% ఎక్కువ ఉంది, కానీ ఇట్స్ నాట్ లైక్ ఏ మోనార్క్ వాళ్ళే కంప్లీట్గా చేస్తున్నారు అన్నట్టు లేదు. దెన్ కమ్స్ ద స్ట్రాటజీ. లెట్స్ డిస్కస్ ఇన్ చాప్టర్ 2. లెట్ మీ టెల్ యూ అబౌట్ ద ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. సి, ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అందరూ టూత్పేస్ట్ సెల్ చేస్తున్నారు అండ్ అందరూ వాళ్ళ అడ్వర్టైజమెంట్స్తో వాళ్ళు వస్తున్నారు. బట్ వాట్ మేడ్ ఎ డిఫరెన్సియేషన్ అన్నది నేను చెప్తాను. సి, ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అది కూడా ఒక రూట్ కాస్ అనాలిసిస్ చేయడం అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. నేను రూట్ కాస్ అనాలిసిస్ ఎందుకు అంటున్నా అంటే, ఈ ప్రాబ్లమ్ నువ్వు టెంపరీగా ఐడెంటిఫై చేస్తే మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్లో సస్టైన్ చేయలేము. సో ఆ లాంగ్ టర్మ్లో సస్టైన్ చేయాలని మనం రూట్స్ నుంచి మనం ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే ఆబ్వియస్గా అది లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ హియర్. కోల్గేట్ ఏం చేసిందంటే వాళ్ళ R&D టీమ్తో దే స్టార్టెడ్ ఎ గ్రేట్ రీసెర్చ్ ఆన్ దిస్. దే స్టార్టెడ్ ఇన్ డెప్త్ నోయింగ్ అబౌట్ అవర్ ఇండియన్ ట్రెడిషన్స్, వేర్ బ్యాక్ ఇన్ ద డేస్ వేర్ అసలు టూత్పేస్టే లేనప్పుడు అసలు మనం ఏం యూజ్ చేసేవాళ్ళం. what we used to use is salt, charcoal, neem అయితే ఇప్పటికీ ఈవెన్ ఇఫ్ ఐ గో టు మై విలేజ్ వీ డెఫినెట్లీ యూజ్ నీమ్ స్టిక్స్. అలాగే పీపుల్ యూస్ టు యూజ్, ఇఫ్ యు ఆర్ అవేర్, ముగ్గు కూడా యూజ్ చేస్తారు టు క్లీన్ దేర్ టూత్స్. సో అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ 4 ingredients or 5 things which are completely natural things ఇవన్నీ. It's not, there is nothing scientific in this, completely pure natural chemicals ఉండవు దీంట్లో. This is the one of the triggered point for Colgate. వీళ్ళు ఏం చేశారంటే ఆబ్వియస్గా దే డూ సర్వేస్. ఎవ్రీ టూత్పేస్ట్ బ్రాండ్స్ ఆర్ ఎవ్రీ బ్రాండ్ దే డూ సర్వే. ఈ సర్వేలో భాగంగా వన్ ఆఫ్ ఆర్ తెలుగు పర్సన్, లిటరలీ ఐ వోంట్ టెల్ యూ ద నేమ్ బట్ యూ జస్ట్ గెస్ మీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఒక తెలుగు పర్సన్, ఒక ర్యాండమ్ పర్సన్, he suggested Colgate that you can definitely add salt into this. అలానే ఇతనే కంప్లీట్గా ఈయనే చెప్పారు ఐడియా అన్నది కాదు. దే ఆల్రెడీ హ్యావ్ దిస్ ఐడియాస్, బట్ హీ ఆల్సో సజెస్టెడ్ ఎట్ ద సేమ్ పాయింట్ దట్ మీరు కోల్గేట్లో సాల్ట్ యాడ్ చేయండి, దిస్ విల్ బి వన్ ఆఫ్ ద గ్రేట్ ఎడిషన్ టు ద పేస్ట్ అంటే. దే ఆల్సో అప్రిషియేటెడ్ హిమ్ అండ్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. వెన్ కోల్గేట్కి కూడా అర్థమైంది, ఓకే పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్, వాళ్ళకి ఏదైతే కావాలన్నది వీళ్ళకి అర్థమైందో, then they came up with this idea. Let's talk it in the third part of this particular video, chapter 3, the smart twist ఎందుకంటే సైలెంట్గా without any noise they came up with a traditional idea with a mix of scientific. ఎందుకంటే కోల్గేట్ ఆల్రెడీ పీపుల్ నోస్, దే బిలీవ్ ఇన్ సైన్స్ అండ్ ఎవ్రీథింగ్. అది ఇట్స్ ఆల్రెడీ ఏ బ్రాండ్, ఒక స్టాండర్డ్ పేస్ట్ అంటే కోల్గేట్ అన్నది ఒక బ్రాండ్ అన్నది ఉంది దాన్ని. వాట్ దే డిడ్ ఇస్, వన్స్ ఆ ప్రాబ్లమ్ అన్నది ఐడెంటిఫై చేశాక సైలెంట్గా దే ఇంట్రడ్యూస్డ్ ఎ పేస్ట్ కాల్డ్ కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. ఈ స్మాల్ సాల్ట్ అన్నది దే హ్యావ్ యాడెడ్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ పేస్ట్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్ అండ్ దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్. అంత బాగానే ఉంది. దే స్టార్టెడ్ లాంచింగ్ దిస్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. ఇది ఒక స్మార్ట్ మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. నౌ మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే, సి, ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. కోల్గేట్ దే కేమ్ ఇన్ టు ట్రెడిషన్ అని అందరికీ తెలియాలి కూడా. ఇట్స్ నాట్ దట్ ఏదో లాంచ్ చేసేసి ఇప్పుడంటే మనం ఏదన్నా మాల్స్లో లేదా డిమార్ట్, మెట్రో ఎక్కడికి వెళ్ళినా కానీ వీ కెన్ సీ ర్యాండమ్లీ అండ్ వీ కెన్ సీ ద పోస్టర్స్ ఆల్సో. ఏదైనా కొత్త పేస్ట్ ఏదైనా రిలీజ్ అవుతుంది ఫ్లేవర్, దే యూస్ టు గివ్ అండ్ దే యూస్ టు ఆఫర్ ఇస్తారు. అప్పట్లో ఏముండే, కిరాణా షాప్స్ ఉండే లేదా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. సో అక్కడ ఎవరు అడ్వర్టైజింగ్ చేస్తారు? నథింగ్. దెన్ దే బ్రాట్ దిస్ మార్కెటింగ్ స్ట్రాటజీ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ టిల్ డేట్ అని నేను చెప్తాను. ఏంటన్నది లెట్స్ టాక్ ఇట్ ఇన్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రతి బ్రాండ్ లాగా సింపుల్గా దీంట్లో మేము సాల్ట్ యాడ్ చేసాము లేదా దీంట్లో ఇది యాడ్ చేసాము అన్నది వాళ్ళు చెప్పలేదు. వాట్ దే డిడ్ ఇస్, ఎలా అయితే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి రూట్స్ దాకా వెళ్ళారో ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే మీరు ఆలోచిస్తే మన కరెంట్ సిటీస్ కానివ్వండి, అర్బనైజ్డ్ సిటీస్ కానివ్వండి, ఆర్ ఎల్స్ గో విత్ దర్ టు ప్రాపర్ రూరల్ స్టేట్స్, విలేజెస్ కానివ్వండి,
అప్పట్లో the only thing which is the best thing is serials, television. Exactly. So they started ads, and exactly ఆ యాడ్ కూడా ఎంత క్యాచీ అంటే మీరు ఆలోచిస్తే దే యూస్ టు క్వశ్చన్ యూ, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా. సో దే ఆర్ నాట్ టెలింగ్ దట్ ఈ టూత్పేస్ట్లో ఉప్పు ఉందని వాళ్ళు చెప్పట్లేదు. దే స్ట్రైట్ అవే ఫస్ట్ క్వశ్చన్ యూ దట్ మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా. నీకు కంప్లీట్ ఒక హిట్ అవుతుంది టూత్పేస్ట్లో ఉప్పు ఏంటి అన్నది. యునో టూత్పేస్ట్లో toothpaste is a very generic thing, and salt is one of the traditional thing which we use in a daily basis. And you know what exactly is the benefit of salt. So exactly our point pattundi, they started representing their paste in the final that ఇది వాడడం వల్ల దిస్ ఈజ్ అన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అని దే షోకేస్ దిస్ ఇన్ ఏ వెరీ సైలెంట్ వేగా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ యాడ్ వల్ల. అండ్ లెట్ మీ టెల్ యూ, in all the languages wherever the television exists, Telugu, Hindi, Marathi, Tamil, Malayalam, Kannada, బెంగాల్, మీరు ఇండియా మొత్తం ఎంటైర్గా చూసిన ప్రతి టెలివిజన్లో వాళ్ళకి లాంగ్వేజ్ సంబంధించేలాగా దే హ్యావ్ చూజన్ ఫ్యూ ఐడెంటికల్ ఫేసెస్ అప్పుడు ఎవరైతే మంచి ఫేమ్లో ఉన్నారో, అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్. అండ్ లెట్ మీ టెల్ యూ ద బెస్ట్ పాస్, అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరిగి చూసుకునేదే లేదు. They have launched Colgate Charcoal, they have launched Colgate Neem, which is completely a traditional touch with scientific things. Then a sales annadi almost 40% hike ayindi. And later part in the time, నేను ఎప్పుడైతే మీకు అన్నా కదా రూట్ కాజ్ ఎనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లేటర్ డేస్లో మీరు ప్రజెంట్ చూసుకుంటే 70% ఆఫ్ ద టూత్పేస్ట్ ఈజ్ ఆల్రెడీ క్యాప్చర్డ్ బై కోల్గేట్ టిల్ డేట్. ఎగ్జాక్ట్లీ నేను మధ్యలో ఒక పాయింట్ కూడా అన్నా, మీరు విలేజెస్కి వెళ్ళి మీరు ఎవరినన్నా పేస్ట్ అడగండి, టూత్పేస్ట్, వాళ్ళకి టూత్పేస్ట్ అంటే అర్థం కాదు, కోల్గేట్ అంటేనే అర్థమవుతుంది. బికాజ్ ఆ ఇంపాక్ట్ ఉంది. మీరు విలేజెస్కి వెళ్ళి చూస్తే ఆ ఇంపాక్ట్ అంత దారుణంగా ఉంది. వేర్ దే డోంట్ అండర్స్టాండ్ పేస్ట్ అంటే ఏంటి అన్నది. దే విల్ అండర్స్టాండ్ కోల్గేట్ అంటే ఓకే టూత్పేస్టా, దే విల్ గెట్ టు నో. అంత ఇంపాక్ట్ ఉంది. దట్ ఈజ్ హౌ ఆ బ్రాండ్ ఉన్న ఒక చిన్న చిన్న చేంజెస్ వల్ల ఇంత ఇంపాక్ట్ తెచ్చింది. ఏంటి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ దీంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు డెఫినెట్గా, వేర్ మనం కూడా ప్రతి వీడియోలో ఒక చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం, మనలో ఏదైతే తప్పు ఇన్ ఎ బెటర్ వే, అండ్ వీ కెన్ రిప్రజెంట్ అవర్ సెల్స్ ఇన్ ఎ వెరీ 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 బెటర్ వే, అండ్ వీ కెన్ గో ఫర్దర్. Until then, let's connect in the next video, and until then, don't forget to hit the like button and the share button and the subscribe button. Have a great day, and I hope this video is really knowledgeable for you. And let me know if there is anything else which I need to showcase, and let's discuss on that. Thank you. Have a great day.